జనార్దులు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మస్తు ఖతర్నాక్ ముచ్చట్లయితే పట్టుకొని వచ్చిన. మరి షురు చేసుకుందామా? ముందుగాలనైతే హెడ్లైన్స్. వచ్చింది ఆనకాలం, ఉన్నదేమో కొత్త సర్కారు. మారేనా మరి సామాన్యుని తిప్పలు? పెరిగినాయి గ్యాస్ సిలిండర్ల రేట్లు. బయట తినాలంటే అడగాల్సిందే జనాలు. ట్విట్టర్ల సార్ల ఫైటింగు, చౌరస్తల ఆటో అన్నల ఏడుపు. రెవెన్యూ సార్లు పోయినరా నిద్ర, రైతు చేసిండు ఎడ్ల బండి యాత్ర. అర్జీదారుల ఆశలు, ఆఫీసర్ల కునుకులు. ఇగో మన పొలిటికల్ లీడర్ల ముచ్చట్లు చూస్తుంటే ముసలోళ్ళ పండ్లు రాలినట్టు అవుతుంది. గ్రౌండ్లో జనాలు చస్తుంటే వీళ్ళేమో ట్విట్టర్లలో కూర్చొని డిజిటల్ కుస్తీలు పడతాండ్రు. తాజా ముచ్చట ఏందంటే మన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారు అటు ఢిల్లీ పెద్ద అయిన రాహుల్ గాంధీ సార్ని టార్గెట్ చేసి మరి ట్విట్టర్లో ఒక్కటే రేంజ్లో దంచి కొడతాడు. మరి ఇంతకసలు ముచ్చటేంది అని అనుకుంటారు కదా, ఒకసారి చూడాలి మరి. కేటీఆర్ వర్సెస్ రాహుల్ గాంధీ ఇదే నడుతుంది మొత్తం సోషల్ మీడియా అంతా. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలేమాయే అని కేటీఆర్ సారు రాహుల్ గాంధీని ట్విట్టర్లో గట్టిగానే అడిగిండ్రు. కాంగ్రెస్ సర్కారు ఫ్రీ బస్సు పెట్టి ఆటో డ్రైవర్ల పొట్టగొట్టిందని బీఆర్ఎస్ ఫైర్ కాబట్టే. అయ్యా రాహుల్జీ, మీ గ్యారంటీలు ఎటువాయే అని కేటీఆర్ సారు ట్వీట్లు దంచబట్టే. ఇటు ఆటో అన్నలేమో సవారీలు లేక చౌరస్తలల్లా ఈగలు తోలుకోబట్టే. హామీల ముచ్చట దేవుడెరుగు, ఇక్కడ ఫైటింగ్ మాత్రం తగ్గ వార్ నడుస్తుంది. అయ్యా రాహుల్ గాంధీ, ఎన్నికల ముందు తెలంగాణకు వచ్చి ఆటో డ్రైవర్ల ఇండ్లల్లా ఛాయ్ తాగిండ్రు, ముచ్చట చెప్పిండ్రు, నెలకు 1000 రూపాయలు ఇస్తామని గ్యారంటీలు ఇచ్చిండ్రు. ఇప్పుడేమో సర్కార్ వచ్చి ఫ్రీ బస్సు పెట్టి ఆటో డ్రైవర్ల పొట్టగొట్టింది. మీరిచ్చిన హామీలేమాయే ఎటువాయే అని కేటీఆర్ సారు ట్విట్టర్లో గట్టిగానే నిలదీసిండ్రు. ఆహా, ఏం లవ్వు, ఏం కేరింగు. ఒకప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఆటో అన్నల మీటర్లు ఎట్లా తిరిగినాయో పట్టించుకోనోళ్ళు ఇప్పుడు ప్రతిపక్షంలోకి రాగానే ఆటో డ్రైవర్ల కష్టాలు చూసి కన్నీళ్లు గారుస్తాండ్రు. అటు కాంగ్రెస్ వాళ్ళేమో మేము మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చి పుణ్యం కట్టుకున్నాం అని సంబరపడతాండ్రు. కానీ మధ్యలో ఆటో నడుపుకునే అన్నల జీవితాలు మాత్రం స్టార్ట్ గాని ఆటో లెక్క గిట్లనే ఆగిపోయినాయి అనుకోవట్టే. రాజకీయ నాయకులు గీ ట్విట్టర్ ఫైటింగ్లు దేవుడెరుగు గాని చౌరస్తాల నిలబడే ఆటో అన్నల తిప్పలు చూస్తే కడుపు తరుక్కపోతాంది అని అంటాండ్రు ఇలా గురించి తెలిసిన కొందరు. ఫ్రీ బస్సుల పుణ్యమా అని ఆటో ఎక్కటోళ్ళే కరువైండ్రు. ఇప్పుడు ఆటో అన్నల పరిస్థితి ఎట్లుందంటే పొద్దుగాలనే ఆటో గడిగి అగరబత్తి వెలిగించి చౌరస్తాల నిలబడితే సవారీలు రాక ఈగలు దోలుకుంటారు కొందరు. ఎవరన్నా పొరపాటున ఆటో దిక్కు చూస్తే చాలు 5 ఆటో డ్రైవర్లు ఒకటేసారి ఉరికిపోయి ఎక్కడికి పోవాలి సాబ్, కుకట్పల్లి, సికింద్రాబాదా, మీ ఇట్టం వచ్చినంత ఇయ్యండ్రి, దండం పెడతా ఎక్కుండ్రి అని బతులాడుకునే పరిస్థితి వచ్చే. అద్దె ఆటోలు నడిపేటోళ్ళు అయితే రోజువారీ కిరాయి గట్టలేక ఫైనాన్స్ వాళ్ళు బండి గుంజుకపోతారో ఏందో అని భయపడుతుండ్రు. ఇటు కేటీఆర్ సారు ట్వీట్లు కొడితే రాహుల్ గాంధీ సారు ఢిల్లీలో కూర్చుంటే ఇక్కడ ఆటో అన్నల ఇంట్లోనైతే పొయ్యలుగుతలేదు. హామీల ముచ్చట దేవుడెరుగు. సర్కార్ ఇచ్చే ఆ 1000 రూపాయల సాయం ఎప్పుడు వస్తుందో, ఆటో కార్మికులను ఆదుకునే బోర్డు ఎప్పుడు పెడతారో ఎవరికెరక. లీడర్ల ఫైటింగ్ ఏమో సోషల్ మీడియాలో సూపర్ హిట్ ఉన్నది, కానీ ఆటో అన్నల బతుకులేమో రోడ్డు మీద ఫ్లాప్ అన్నట్టు మారింది. వీళ్ళ లొల్లి చూస్తే లీడర్లు కొట్టుకుంటూనే ఉంటారు, మన మీటర్లు పచ్చిగానే ఉంటాయి అనుకుంటా ఆటో అన్నలు ఇంకెన్నాళ్ళు వెయిట్ చేస్తారో చూడాలిగా మరి. పొద్దుగాలే లేవంగానే మన ఆయిల్ కంపెనీల సార్లు జనాలకు గట్టి సుప్రభాతం పాడిండ్రు. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు, ఒక్క మా ధరల పెంపు తప్ప అన్నట్టు నిరూపించిండ్రు. ఇంట్లో వాడే గ్యాస్ల జోలికైతే రాలెత్తి అని మురిసిపోతాన్రా. మూతి వాలిగా ముచ్చట సుతం ఉన్నది. అయినా మొన్నటిదాకా పెట్రోల్ రేట్లు పెరిగాయి,
ఇప్పుడేమో హోటళ్లలో వాడే గ్యాస్ సిలిండర్ల ధరలు కూడా పెరిగాయి. పోదాం పాన్రిగా రాత్రమంతా ఎట్లున్నదో చూసేటందుకు. దోశ తిన్నామంటే దోపిడి లెక్కుంది అనుకుంటారు కావచ్చుగా రేపు మాపు. మరి లేకపోతే ఎందుల్లా హోటళ్లలో వాడే గ్యాస్ సిలిండర్ రేట్లు పెంచితే ఇంట్లో ఉన్నోళ్లకు తక్లీఫ్ కాదు అనుకుంటారు కానీ వాళ్ళు రేట్లు పెంచి అటు ఇటు పోయి మళ్ళీ పేదోనికే తిప్పలైతాయి. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను ఈరోజు ఎకాఏకిన 42 కెంచి 52 రూపాయల దాకా పెంచిండ్రు. ఢిల్లీలో 42 రూపాయలు పెరిగితే హైదరాబాద్లోనైతే ఏకంగా 52 పైసలు పెంచిండ్రు. ఏం చేసిందో హైదరాబాద్ పాపం గాని ఏ రేట్లు పెరిగినా జర ఎక్కువనే పెరుగుతాయి మన తానా. మన భాగ్యనగరంలో కమర్షియల్ సిలిండర్ ధరల ముచ్చట చూస్తే కళ్ళు బైర్లు గమ్ముతున్నట్టున్నాయి. మొన్ననే మే నెలలనే ఒకటే పారి 993 రూపాయలు పెంచిండ్రు. ఈ ఒక్క దెబ్బకు సిలిండర్ రేటు 3000 దాటింది. ఇప్పుడు ఆ మంటకు తోడు ఇంకింత ఎక్కువ మంట పెట్టిండ్రు. గందికే ఇగాటి సంది హోటళ్లలో ఛాయ్ ఆర్డర్ ఇస్తే గ్లాసుల సగం ఛాయ సగం గాలి ఉంటుంది కావచ్చు. దోశ సైజేమో మన చేతి రుమాలంతా చిన్నగా అవుతుంది కావచ్చు. ఎందుకింత చిన్నగా వేసినో భయ అని అంటే సిలిండర్ రేట్లు చూడురి సారు అని బిల్లు చేతిలో పెడతారు కావచ్చుగా. బయట టిఫిన్ చేద్దామన్నా బిర్యానీ తిందామన్నా ప్లేటు ధరలు రాకెట్ లెక్క దూసుకొని పోవట్టే. సర్కారోళ్లకు జనాలు హోటళ్ల తిండు నచ్చలేనట్టున్నది. అందరినీ డైటింగ్ చేయమంటున్నారో ఏందో గీ గ్యాస్ సిలిండర్ రేట్లు పెంచి అని అనబట్టిల్లు బయట తిండికి మరిగినోళ్ళు. ఇక మొన్నటిదాకా పెట్రోల్ రేట్లమంట బండి తీయాలంటేనే గంట అన్నట్టు సాగే. మొన్న పెరిగిన పెట్రోల్ ధరల ముచ్చట గుర్తతనే గుండె అనకబట్టింది. ఇప్పుడు మన హైదరాబాద్లో పెట్రోల్కు లీటర్ ధర 115.73 పైసలకు చేరింది. మధ్యతరగతి జనాలు బండి తీయాలంటేనే 100 సార్లు ఆలోచిస్తున్నారు. ఇక మొన్న పెట్రోల్ రేట్లు పెంచిన సంది మనోళ్ళు బండ్లు నడపడం బంద్ చేసి నడక ఆరోగ్యానికి మంచిది అని వాకింగ్ మొదలు పెట్టిండ్రు. ఇక ఇటు హోటళ్లలో రేట్లు పెంచుడుతోటే తినే తిండి సుతం తగ్గిస్తారు కావచ్చుగా హోటళ్లలో గిట్ల రేట్లు పెంచితే. ఏమోనులా ఈ కాలంలో బతికేదే కట్టమవుతున్నట్టున్నది. ఆటో అన్నల తిప్పలైతే చెప్పనక్కర్లేదు. చౌరస్తా దాటాలంటేనే 100 రూపాయలు అవుతుంది సాబాన వాళ్ళంటే గంతగనం ఇచ్చుకునేటోళ్ళమైతే ఆటో ఎందుకు ఎక్కుతామన్నా అని జనాలు నడుచుకుంటూ పోవట్టే. పెట్రోల్ బంకులకు పోతే జీతం అంతా పెట్రోల్ కొట్టించనికే సరిపోతుంది. ఓ దేవుడో నేనేం పాపం చేసినా అని కన్నీళ్ళు పెట్టుకోవట్టే కొందరు బంకుల తాన నిల్చొని. ఇటు పెట్రోల్ మంట అటు గ్యాస్ తంట నడుమిట్లా సామాన్యుడి జేబుకి మాత్రం పెద్ద బొక్క పడ్డది పోన్రి. ఏదేమైనా ఆఖరుకు మన లగ్జరీ లైఫ్ వద్దు, పాతకాలం నాటి సైకిళ్ళు కట్టెల పొయ్యిలే ముద్దు అనే రేంజ్కు తీసుకుపోతారు మన పెద్ద సార్లు. మరి రేపు మాపు ఇంకా ఏం చేస్తారో ఏం పెంచుతారో చూడాలిగా. దేనికైనా జర సిద్ధంగా ఉండుండ్రి జనాలు. ఇగో మన దేశంలో లగ్జరీ కార్లలో తిరిగేటోళ్లకు హైవేలు ఉన్నాయి. ఐటీ కంపెనీల ముంగట తార్ రోడ్లు కూడా ఉన్నాయి. కానీ దేశానికి అన్నం పెట్టే రైతుకు మాత్రం కొన్నిసార్లు రోడ్ల తిప్పలే అవుతాయి. పొలానికి పోదామంటే రోడ్లు లేవు, బండ్లేసుక పోదామంటే ఎడ్లకు నడిచే తొవ్వే లేదట. పొలాలు వెనుక ఇంకో పొలం, ఆ పొలం వెనుక ఇంకో పొలం. మరి గిట్లుంటే వాళ్ళకు తొవ్వెట్లుంటుంది చెప్పుర్రి. పాపం కదా గీ రైతుకు సుతం గదే కట్టమట. గీ రైతు పొలానికి పోయేతందుకు దారి సుతం లేదట. తాజా ముచ్చట ఏందంటే ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం దేవాపూర్ అనే ఊర్లే లక్ష్మణ్ అనే రైతుకు ఏకంగా 12 ఎకరాల పొలం ఉందట. 12 ఎకరాలంటే తక్కువ ముచ్చట్నా? గంత పెద్ద భూస్వామైనా ఈరోజు ఆయన పరిస్థితి ఎట్లుందంటే పొలానికి పోదామంటే చుట్టుపక్కల పొలాల రైతుల ఎడ్ల బండి పోనిత్తలేరట. పాపం లక్ష్మణన్న ఆయన పొలానికి ఆయన ఎడ్ల బండి వేసుకొని పోయేతందుకు తొవ్విప్పిండ్రి అని తలమడుగు రెవెన్యూ అధికారుల చుట్టూ చెప్పులు అరిగేటట్టు తిరిగిండట. అయినా సరే తొవ్వరాలే, బండి పోతలేదట. కొన్నిసార్లు కింది స్థాయి సార్ల తీరు ఏమైనా చిన్నగుంటుందా? రేపు రాపో మాపు రాపో మాకు టైం లేదు అని ఫైల్ పక్కన పడేసిండ్రు కావచ్చు. కానీ ఈడ తొవ్వియ్యాలే అంటే మరి రోడ్డుకే ఉందో లేదో. వీళ్ళ పొలంలోకి పోవాలంటే ఎన్ని పొలాలు ఉన్నాయో అని పొలాలు దాటుకుంటూ పోతే ఆ పొలాల్లోళ్ళు ఏమన్నా అడ్డం చెప్తారో ఇవన్నీ చూసొచ్చి జర శాంక్షన్ చేస్తే అయిపోతుండే కదా సారు. ఏదేమైనా మన రెవెన్యూ సార్ల ఆఫీసులల్లా ఫైళ్లు కదలాలంటే ఎంత టైం పడుతుందో దేవునికే ఎరక.
పాపం ఆఫీసుల చుట్టూ తిరిగి అలసిపోయిన లక్ష్మణన్న మీ కార్లకు బైకులకు దారి ఉంది కానీ నా ఎడ్ల బండికి దారి లేదా అని డిసైడ్ అయినట్టుండు. ఇంకేమున్నది, ఫ్యామిలీ మొత్తాన్ని ఎడ్ల బండి ఎక్కించుకొని ఆ బండిని వేసుకొని జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ ముందట తెచ్చి ఆపిండు. ఇట్లా కలెక్టరేట్ ముంగట ఎడ్ల బండి వచ్చి ఆగంగానే సెక్యూరిటీ వాళ్ళకు అక్కడ ఉన్నోళ్లకు ఏం చేయాలనో అర్థం కాలేదు. లగ్జరీ కార్లు, పొలిటికల్ లీడర్ల కాన్వాయ్లు చూసే కలెక్టరేట్ గోడలకు మన లక్ష్మణన్న ఎడ్ల బండి గట్టి షాకే ఇచ్చినట్టు అయింది అనుకోండిగా. ఇక కథల ట్విస్ట్ ఏందంటే మన జిల్లా కలెక్టర్ రాజశ్రీ షా సారు ఎడ్ల బండి మీద వచ్చిన రైతును చూసి అస్సలు అశ్రద్ధ చేయలేదు. వెంటనే లక్ష్మణన్న బాధని నడట. కలెక్టర్ సారు మీటర్ ఇండే ఆలస్యం. కింద స్థాయి రెవెన్యూ అధికారులకు గట్టిగానే క్లాస్ వీక్నట్టుండ్రు. అయ్యా ఆఫీసర్లారా, ఆ రైతు ఎడ్ల బండి పట్టుకొని కలెక్టరేట్ దాకా వచ్చే వరకు మీరేమి ఈగలు తోలుకుంటాండ్రు? వెంటనే పోయి ఆ 12 ఎకరాల పొలానికి దారి సమస్యను పరిష్కరించుండ్రి అని ఆర్డర్ పాస్ చేసిండు. కలెక్టర్ సారు వెంటనే స్పందించుడు మంచిదే గాని ఈ కింది స్థాయి అధికారులకే బుద్ధి రావాలి అని తిట్టబట్టే. ఒక రైతు పొలానికి పోయేటందుకు కూడా కలెక్టర్ దాకా ఎడ్ల బండి కట్టుకొని రావాలా సారు? ప్రతి చిన్న సమస్యకు కలెక్టర్లే స్పందించాల్సి వస్తే మరి మండల ఆఫీసులలో కూర్చొని సాయి తాగుకుంటా కాలక్షేపం చేసే సార్లు ఉద్యోగాలు ఎందుకున్నట్టో జనాలకే అర్థమైతలేదు. ఇకనన్నా మన రెవెన్యూ సార్లు నిద్రలేసి లక్ష్మణన్న పొలానికి దారి చూపిస్తాండ్రో లేక మళ్ళా ఆయనకు ఎడ్ల బండి ఎక్కిస్తారో చూడాలి మరి. ఇక మన సర్కారు ప్రతి సోమవారం పొద్దుగాలనే కలెక్టరేట్లల్లా ప్రజావాణి అని ఒక ప్రోగ్రాం పెడతాంది కదా. ఎందుకో ఎరికేనా? దూర ప్రాంతాలకెంచి ఎండనక వాననక తిప్పలు పడుకుంటూ వచ్చే జనాల బాధలు ఈనేతందుకు. మీరు సుతం ఎప్పుడన్నా అట్లా పోయినరా? పొయ్యి మీ బాధలు గోసలు చెప్పినరా? కాగితాలు రాసి ఇచ్చొచ్చిండ్రా? వాళ్ళు ఎట్లా అరుచుకున్నారు మిమ్ములా? అందరూ గిట్లుండరు కానీ కొందరైతే ఓర్ని ఇదెక్కడి గోసరా నాయన అనేటట్టు చేస్తారు. ఏమో కానీ నీ ఫోన్కు గత్తెరైతే ఫోన్ పాడవాడా ఇదెక్కడి ఫోన్ రా నాయనా అని తిట్టబుద్ధి అవుతుంది. సరే చూద్దాం పాండ్రి మరి ఎందుకో ఇదంతా. ప్రతి నెల ప్రజావాణి ప్రోగ్రాం పెడతాండ్రు, అంత మంచిదే గాని ఒక్కో పారే కొన్ని ఇంత ముచ్చట్లు వినిపిస్తాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో అయిన ప్రజావాణి చూస్తే అది ప్రజావాణి లెక్క లేదు, మన సార్ల నిద్రవాణి లెక్క మొబైల్ గేమింగ్ జోన్ లెక్క ఉన్నది. జిల్లా అంతటికెంచి రైతులు, ముసలోళ్ళు, వికలాంగులు సమస్యలు చెప్పుకొని అప్లికేషన్ పెట్టుకుందామని అత్తే గంటల కామానం లైన్లో నిలబడే. పెద్ద సార్ల తానికి వచ్చినాం, ఈ రోజన్నా కట్టం తీరుతుందని చూసిన వాళ్ళకు ఆశలే మిగిలే. అక్కడ కుర్చీలలో కూర్చున్న మన ఆఫీసర్ సార్లు అయితే ఏసీ గాలికి హాయిగా కండ్లు మూసుకొని నిద్రలకు జారిండ్రు. మన సార్లకు రాత్రంతా నిద్ర సరిగ్గా పట్టినట్టు లేదు. గందికే ప్రజావానికి రాగానే జనాల అప్లికేషన్ల కన్నా ఏసీ రూమ్లు వచ్చే చల్లటి గాలే వాళ్ళకి నచ్చినట్టున్నది. ఒక మేడమేమో కుర్చీలో కూర్చొని కునుకుదిస్తే ఇంకిందరు ఫోన్లలోనే ఉన్నారు. జనాలొచ్చి అయ్యా నా భూమి సమస్య అని అడిగితే ఆ మేడము సార్లు కలల లోకంలో విహారించుకుంటా నువ్వు రేపు రారబై ఇప్పుడు డిస్టర్బ్ చేయకు అన్నట్టు సైలెంట్గా వండుకున్నట్టున్నారు. జనాల సమస్యలు వినాల్సినోళ్ళు గిట్లా నిద్రపోతుంటే అర్జీదారులు మాత్రం సార్లారా మీ నిద్రలు వాడు చేయడానికి వచ్చినమా జర లేవుండ్రి సార్లు అని దండాలు పెట్టబట్టే. చేతిలో మొబైల్ ఫోన్లు పట్టుకొని వాట్సాప్ చాటింగ్లు, ఫేస్బుక్ స్క్రోలింగ్లు, రీల్స్ చూస్తున్నట్టే ఉండ్రుగా ఇంకిందరు. సర్కారు జీతాలు ఇస్తున్నది జనాల సమస్యలు తీర్చేటందుకు గానట్టున్నది. ఆఫీస్లో కూర్చొని మొబైల్లో చూసేటందుకే కావచ్చు అని అనబట్టే ఈసొంటి నచ్చని జనాలు. కొందరు అప్లికేషన్ పట్టుకొని ముంగల నిలబడి సార్ నా పెన్షన్ రాలేదని మొత్తుకుంటే సార్లు మేడాలైతే ఫోన్ స్క్రీన్ మీదకెంచి కన్ను తీస్తనే లేరు. చెవుల తాన పెట్టిన ఫోన్ దించుతనే లేరు. ముచ్చటొడతలేదు అన్నట్టున్నది కదా. ఉండురాబాయ్ ఇక్కడ గేమ్ లెవెల్ అస్సలే కంప్లీట్గా అయితలేదు, అడ్డం రాకు అన్నట్టు బిల్డప్ ఇవ్వబట్టే. అసలు వీళ్ళకు జీతాలు ఇచ్చేది ప్రజాసేవకా లేకపోతే డిజిటల్ ఇండియాని డెవలప్ చేసేటందుకా అని ముక్కు నేలేసుకోబట్టే జనాలు. సర్కారేమో ప్రజావాణిని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని పేపర్లలో యాడ్స్ ఇచ్చుకుంటాంది. కానీ గ్రౌండ్ లెవెల్లో సార్లు వ్యవహార శైలి చూస్తే మాత్రం ముచ్చెమటలు పడుతున్నాయి. జనాలు తమ తిప్పలు చెప్పుకునేటందుకు అత్తే సార్లేమో మొబైల్లో తిప్పలల్లో ఉన్నారు. మరి ఈ నిద్రమత్తు అధికారుల మీద, మొబైల్ వీర్ల మీద జిల్లా పెద్ద సార్లు ఎసొంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి. కోతి పనులు చేస్తానవు నీ కోతి మొక్కపోడా, నీ పనులన్నీ కోతి లెక్కనే ఉంటాయి.
ఏం కోతి పనులు చేస్తావురా నాయన అని అంటారు కదా. మరి కోతుల పనులు సుతం గట్లనే ఉంటాయి కదా. అందుకే ఆటిని చూసి పాపం వీళ్ళకు లింకు పెడతారు. ఏ నీ కోతి సల్లగుండా గీడ చేసిన పని చిన్నగా లేదు, చూస్తే పరేషాన్ అవుతారు. ముందుగాల ఆ ముచ్చట ఏందో చూడుండ్రి. ఇగో మన దేశంలో దేవుడు ఎప్పుడు కరుణిస్తాడో తెలియదు కానీ ఉత్తరప్రదేశ్లోని బులంద్ షహర్లో మాత్రం మొన్న శనివారం ఒక కోతి రూపంలో కుబేరుడు ప్రత్యక్షమైనంత పని అయింది. కోర్టు ప్రాంగణంలో జనాలు తిరుగుతుంటే ఎక్కడి నుంచి వచ్చిందో గాని ఓ కోతి వచ్చి ₹1,00,000 ఆనవడగొట్టింది. రవీంద్ర, ఆమీర్ అనే ఇద్దరు మనుషులు స్టాంపు పేపర్లు కొనాలని కోర్టుకు పోయినరు. వాళ్ళ తాన ఓ బ్యాగ్ ఉన్నది, అందులో ₹2,00,000 ఉన్నాయి. ఊకే సంచిని పట్టుకొని ఊగులాడతారా అయ్యేంది. అట్లా వాళ్ళ పనిలో పడి ఏదో ముచ్చట పెట్టుకోగా ఏడికేం చచ్చిందో పాపం ఆయంత కోతి పైసలు పట్టుకొని ఉరికింది. ఏడికెంచో వచ్చి ఖుష్ అనుకుంటూ వచ్చిన కోతి ఎకాఏకిన ఆ ₹2,00,000 బ్యాగును అందుకొని పోయింది. ఏం స్కెచ్ చేసింది. మన దేశంలో దొంగల బ్యాగులు గుంజుకుపోవడం చూసినాం గాని గిట్లా కోర్టు ముంగట్నే కోతి దొంగతనం చేసుడు జర కొత్తగానే. పాపం మా ఇద్దరు మనుషులకు ఏం చేయాలనో తెలియక, అయ్యా కోతిగారు దండం పెడతాం, ఆ బ్యాగులు ఉన్నది మా కష్టార్జితం, కిందికెయ్యి సారు అని చెట్టు కింద నిలబడి బతిమిలాడిండ్రు. చుట్టుపక్కల జనాలు సుతం వచ్చి కోతిని భయపెట్టాలి అని చూసిండ్రు. కానీ మన కోతి సారు అస్సలు తగ్గలే. కోర్టు ముంగల మీ లాయర్ల వాదనలే నడుస్తాయా, నా పవర్ ఏందో చూపిస్తా అనుకుంటా కొమ్మ మీద కూసోని వేటకారంగా నవ్వింది. ఇంతట్లనే ఆ కోతి ఇంకో పెద్ద హడావుడే చేసింది. బ్యాగును పళ్ళతోను కొరికి గట్టిగా జింపింది. గంతే బ్యాగ్ జింపోడుతోనే అందులున్న నోట్ల కట్టలన్నీ ఒక్కటే పారి ఆనబడ్డట్టు చెట్టు మీదకెంచి పైసల వాన పడ్డది. నోట్లన్నీ ఒక్కపారి గాలి ఎగురుకుంటా కింద పడ్డాయి. రోడ్డు మీద నోట్ల ఆన ఉరిసినట్టు అట్లా కనిపించేసరికి జనాలు చూడాలిగా గమ్మత్తి చూసినట్టు చూసిండ్రు. ఆహా, సినిమాలల్లో విలన్లు నోట్ల కట్టలు గాల్లోకి జల్లులు చూసి ఉంటారు కావచ్చు కానీ కోతికి ఇట్లా లైవ్గా నోట్ల వర్షం గురిపించుడు గమ్మత్తిగా లేదు. కొందరేమో అరే పైసలు పడుతున్నాయి ఏరుకోండ్రి అనుకుంటా నవ్విండ్రు. అక్కడున్న జనాలైతే పక్కా నిజాయితీ చూపించిండ్రులా. రోడ్డు మీద పడ్డ ప్రతి రూపాయిని ఎక్కడికక్కడ పైలంగా ఏరి ₹1 కూడా జేబులేసుకోకుండా ఆ రవీంద్రకు అప్పగించిండ్రు. పైసలు లెక్క పెడితే రూపాయి తక్కువ కాకుండా అక్షరాల ₹2,00,000 దొరికినాయి. బ్యాగు కథం, పైసలు సలామత అన్నట్టు. ఆఖరుకు బ్యాగ్ అయితే పూర్తిగా చినిపోయింది కానీ ఆ కోతి దయ వల్ల జనాల నిజాయితీ వల్ల ₹2,00,000 మాత్రం దొరికినాయి. ఈ రోజుల్లో రూపాయి కింద పడితేనే జేబులేసుకునే జనాలున్న దునియాలా గంత పెద్ద మొత్తాన్ని తిరిగిచ్చిన బులంద్ షహర్ జనాలకు మాత్రం ఒక గట్టి సెల్యూట్ కొట్టాల్సిందే. కోతి చేసిన కోతి చేష్టలకు బ్యాగ్ ఫటాఫట్ అయిపోయింది. కానీ జనాల మంచితనానికి మాత్రం ఈ స్టోరీ సూపర్ హిట్ కదా. వచ్చింది ఆనకాలం, ఉన్నదేమో కొత్త సర్కారు. మారేనా మరి సామాన్యుని తిప్పలు. పెరిగినాయి గ్యాస్ సిలిండర్ల రేట్లు. బయట తినాలంటే ఆల్కాల్సిందే జనాలు. ట్విట్టర్ల సార్ల ఫైటింగు, చౌరస్తల ఆటో అన్నల ఏడుపు. రెవెన్యూ సార్లు పోయినరా నిద్ర, రైతు చేసిండు ఎడ్ల బండి యాత్ర. అర్జీదారుల ఆశలు, ఆఫీసర్ల కునుకులు. ఇగోనులా గివి ఇయ్యాల నేను తీసుకొచ్చిన ఖతర్నాక్ ముచ్చట్లు. మళ్ళీ పారి గిసొంటి ముచ్చట్లతోనే మేము ముంగటికి వస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండాలి ప్రైమ్ 9.